ఎప్పుడైతే బంగారం పెట్టుకోవాలి, కానీ కొంచెం వరకే పెట్టుకొని మిగతా ఇన్వెస్ట్మెంట్ అంతా దాదాపు చాలామంది ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ల మీదనే పెడతారు. చాలా బిలియనర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు సంపాదించిన దానికన్నా భూమి మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే సంపాదించిందే ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఈ సినీ హీరోలు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ వాళ్ళు సంపాదించిన పెట్టుబడి అమౌంట్ అంతా వచ్చిన అమౌంట్ అంతా భూమి మీద ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అంత పెద్ద ఎత్తున వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి బాగా రిచ్ అయిపోయినారు. ఎందుకు సార్ మన కళ్ళ ముందే కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు. ఒకప్పుడు శోభన్ బాబు గారు, ఆయన ప్రిన్సిపల్స్ ఫాలో అయినటువంటి మురళీమోహన్ గారు, ఎగ్జాక్ట్ కరెక్ట్. ఈవెన్ చిరంజీవి గారు కూడా చెప్తుంటాడు ఎప్పటికీ, నేను ఆ రోజు చెప్పినందుకు నేను కోకాపేటలో ఇంకా ల్యాండ్ తీసుకోగలిగితేనే ఇప్పుడు అంత అప్రిషియేషన్ అయింది. వర్క్ చేసి దాని మీద వచ్చే డబ్బుతోని సంపాదించేదానికన్నా దానికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీదనే ఎక్కువ మేము సంపాదించగలిగినాం అనుకుంటున్నాం. రీసెంట్ గా కూడా వాళ్ళ సిస్టర్స్ కి ఏదో ల్యాండ్ మాట్లాడుతూ ఓపెన్ స్టేజ్ లో ఫంక్షన్ లోనే అసలు నానక్రమ్ కూడా దగ్గర ఏదో వ్యవసాయం చేసుకుందాం ఎప్పటికైనా ఉంటుందిలే అన్నట్టు కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకుంటే అది అసలు కొన్ని కోట్లు అయిపోయింది అని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆయనకు అంత వాల్యూ వస్తుంది. అంటే అదే కనుక అప్పుడు మనం ఓన్లీ బంగారం మీదనో లేకపోతే స్టాక్స్ మీద పెడితే ఇంత ఉండదు. కాబట్టి ల్యాండ్ ఎప్పటికీ ల్యాండ్, బంగారం కన్నా ఎక్కువదే ల్యాండ్. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పటికైనా ఒకటే ఒక సూచన, ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వాల్యూది. మీ దగ్గర కొంచెం ఉంటే కొంచెం దూరమైనా తీసుకోండి, కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి కంపల్సరీ. వాళ్ళు ఎప్పటికైనా కింగ్లే అవుతారు. అనువైన స్థలం, అందమైన గృహం, ప్రశాంతమైన జీవితం మా స్వప్నం, మా లక్ష్యం.